నువ్వు లేకుండా నేను బ్రతకలేను ప్రియా. సర్లేంది, మీ కథలు మీ కవిత్వాలు అన్నీ చూసా, అన్నీ విన్నా. అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాకు ఇప్పుడు క్లారిటీ కావాలి. ప్రియా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను ప్రియా. నిన్ను చూడగానే నాకు గుండె జరగాలంత అయింది. రే, అది నా డైలాగ్ రా. నేను చెప్పాను తనకి నాకు గుండె జరగాలంత అయిందని. నీది గుండె కదరా, అది బండరాయి. బండరాయా? నువ్వు చెప్తేనే ప్రేమ, నేను చెప్తే ప్రేమ కదా. అయినా నేను గులాబీలు ఇచ్చాను, నువ్వేమి ఇచ్చావురా? ఖాళీ బుట్ట ఇచ్చావురా, బుట్ట. ఖాళీ బుట్ట అయిందిరా, అది నా గుండె. తనకు కానుకగా ఇచ్చాను రా. నువ్వే ఇచ్చావురా, గులాబీ పూలు ఇచ్చావు. నేను తనకి నా గుండెనే ఇచ్చాను. తేడా ఉందిగా. చాలు చాలు, ఇక ఆపుతారా మీ కథలు? గుండెల బుట్ట, గులాబీల రాయి, అసలు ఏంది? నాకు తలకాయ నొప్పి వస్తుంది. అసలు విషయం మాట్లాడదామా? మీరిద్దరు నన్ను లవ్ చేస్తున్నాడు, అసలు ఏం చేద్దాం? ఒక ఐడియా. సరే, ఒక పని చేస్తా, మీ ఇద్దరు కాంపిటీషన్ పెడతా. కాంపిటీషన్? అవును, ఈ కాంపిటీషన్లో ఎవరు గెలిస్తే అలా నేను లవ్ చేస్తా. డీల్ ఓకేనా? డీల్. నేను నీకోసం ఏదైనా చేస్తా ప్రియా. తన కోసం ఏదైనా చేస్తావా? చాయ్లో ఐస్ క్రీమ్ ఇసుకుని తాగరా, తిండిపోతాడా? ప్రియా, ఏంటి కాంపిటీషన్? ఏం చేయాలి? పాట పాడాలా? డాన్స్ చేయాలా? స్టాండప్ కామెడీ చేయాలా? నేను దేనికైనా రెడీ ప్రియా, రెడీ. డీల్. ఆహా, పాట పాడడం అంటే జిప్పు తీసిపోసుకునేంత ఈజీ కాదురా, అది కాంపిటీషన్. సరే సరే, అసలు మీకు ఏమి ఇష్టం? నాకు తినడం అంటే ఇష్టం. ఐస్ క్రీమ్, బిర్యానీ, పూరి, పానీపూరి. అరే రవి, ఇదేమన్నా ఆకలి కాంపిటీషన్ రా, ప్రేమ కాంపిటీషన్ రా. ప్రియా, నాకు ఫిట్నెస్ అంటే ఇష్టం. రోజు 100 పుషప్స్ ఇస్తాను. రవి, నీకు ఫుడ్ అంతా ఇష్టం అన్నావు కదా, ఒక పని చేయి. కిరణ్కి నచ్చిన 100 పుషప్స్ నువ్వు చేయి. 100 పుషప్సా? కిరణ్, నేను ఇంతకుముందు రవిని ఎక్కిరిచ్చావు కదా, అదే ఐస్ క్రీమ్ లో చాయ్ తిను సంథింగ్ అని చెప్పి, అది నువ్వు చేయి. ఐస్ క్రీమ్ లో చాయనా? ప్రియా, ఇంకోసారి ఆలోచించు కదా. నో, లెట్స్ స్టార్ట్. అయినా ఈ పనిని ఎవరు 10 minutes లో ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్నారు. చెల్, లెట్స్ గో. రవి, నువ్వు పుషప్స్ ఇవ్వు. లవద్దా? చేయలేడు, రాదు. రావట్లేదా? ప్రేమ కోసమై వలలో పడని పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. ప్రేమ కోసమై వలలో పడని పాపం పసివాడు. లే ఓడిపోయావు కానీ. సరే సరే గాని, రవి ఎట్లా ఓడిపోయాడు. నెక్స్ట్ కిరణ్ నువ్వే. నెక్స్ట్ ఏం చేస్తావో చూస్తాం, పద. చలో పద. నా పరిస్థితి ఏమిటి? ఓకే, మీరు అన్న డీల్ నేను చేసేస్తా. ఇప్పుడు చాయ్ తాగుతా, నెక్స్ట్ ఐస్ క్రీమ్ తినేస్తా. ఏంటి చాయా? ఇందులో ఐస్ క్రీమ్ పోసుకొని అయింది, బాగా అయింది. నన్ను ఎరికిస్తావా? సరే, నీకోసం ఐ డూ ఇట్. నేనా? ఆగండి, ఇస్తావా? ఆగండి రా. రకరకాలుగా ఉంది మాస్టర్. దూలు తీరిందా? ఇరికిద్దామని ట్రై చేస్తావా?
మీరు చెత్త చేశారు కానీ మీకు ఇంకో ఛాన్స్ ఇస్తే అప్పుడు ప్రూవ్ చేసుకోండి. ఇంకో ఛాన్సా? అవును. ఓకే. మీరిద్దరిలో నాకు ఎవరైనా మంచి జోక్ చెప్పి ఎక్కువ నవ్విస్తారో లాస్ట్ కాళ్ళే విన్నారు. ఓకే జోక్ అయితే ఒక స్కూల్లో ఒక టీచర్ అడిగింది స్టూడెంట్ని, అని నువ్వు హోంవర్క్ ఎందుకు చేయలేదని. అయితే ఆ స్టూడెంట్ ఏం చెప్పాడంటే, నైట్ మా ఇంట్లో కరెంట్ లేదు మేడం అని చెప్పాడు. చీకట్లో కనబడలేదా? అదొక జోకరా? జోకరా అది? నవ్వు వచ్చిందా? నేను చెప్తా ఇప్పుడు జోక్. జోక్ ఏంటంటే, కట్ చేస్తే ప్రియా, నువ్వు నా కళ్ళలోకి చూడగానే నా గుండెలో డోలకు మోగింది. నీ నవ్వు నా చెవుల్లోకి చేరగానే నా కళ్ళలో డప్పు కొట్టడం మొదలుపెట్టింది. నువ్వు లేకుండా నేను బ్రతకలేను ప్రియా. నువ్వు లేకపోతే నేను ఉక్కిరి బిక్కిరి అయిపోతాను. అబ్బా, ఇంకేం చెప్పాలి రవి? డోలకు డప్పు దేని గురించో అడిగితే దేని గురించి చెప్తున్నా, కోతినేం చేస్తున్నావేంట్రా? సరే కానీ ఇది చాలా ఓవర్ అయింది కిరణ్. మరి ఇద్దరిట్లలో నా కోసం ఏం త్యాగం చేస్తారు? నేనైతే నా ప్లేట్లోని చివరి పానీపూరి నీకు ఇచ్చేసా ప్రియా. ఏంట్రా, నీ ప్లేట్లో చివరి పూరి త్యాగం చేస్తావు? అదొక త్యాగం అరా? నేనైతే నా 6 ప్యాక్ త్యాగం చేస్తారా? ప్రియా, నీకు ఇష్టం అయితే చెప్పు, నా జిమ్కి వెళ్ళడం మానేసి నీతో బజ్జీలు తినుకుంటే టీవీ చూస్తా ప్రియా. నేను ఏంటి బజ్జీలా? కిరణ్ బజ్జీలు తింటాడా? అద్భుతం. సరే సరే కానీ మీ త్యాగాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఇప్పుడు నా నిర్ణయం చెప్తా. మీరిద్దరు నాకు ఎప్పుడు మంచి ఫ్రెండ్సే. నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్. మీరిద్దరు నాకు ఎప్పుడు ఫ్రెండ్స్ లానే ఉండాలి, అదంతే. ఫ్రెండ్సా? మరి కాంపిటీషను? మరి డోలకు డప్పు బజ్జీ ఫ్రెండ్స్ రా మీరు. మీరు నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చారు రా. మీ జోక్స్కి నేను చాలా ఫిదా అయిపోయాను. అంటే ఇప్పుడు సింగిల్గా ఉండాల్సిందేనా? నా 6 ప్యాక్ విలువే లేదా? నీ జీవితానికి సింగిల్ ఇంకా. సరేనే, ఫ్రెండ్స్ అన్నావు కదా, సో నీ మీద ఒక బాధ్యత ఉంది. మా ఇద్దరికి గర్ల్ ఫ్రెండ్ నువ్వే సెట్ చేయాలి. సరే చేస్తాను లేరా, పద, టైం అయిపోయింది. చలో. అవునే, మా ఇద్దరు కాకుండా ఇంకెవరు ఉన్నారా అన్న నీకు ఇష్టపడేటోళ్ళు? Life is not only about love, it's also about friendship. Make your friendship unforgettable.